హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చింది? ఇంటి నిర్మించుకోవాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రభుత్వం పత్రాలను ఎప్పుడు అందించబోతుంది? అంటే అదే ఫైనల్ లిస్ట్ అన్ని గ్రామాలకి సంబంధించి ఇప్పటివరకు కేవలం 566 నుండి 577 గ్రామాలకి సంబంధించి మాత్రమే జాబితాలు వచ్చాయి. మిగతా గ్రామాలలో, జిల్లాలలో, నియోజకవర్గాలలో, మండలాలలో, డివిజన్లలో పత్రాలను ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు, జాబితాలో మీ పేరు ఎప్పుడు కనబడబోతుంది అనే సమాచారాలతో పాటు మొదటి విడత కోసం నిధుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో 6,660 మందికి సంబంధించి ఇప్పటివరకు పూర్తయిందని ప్రభుత్వం చెప్తుంది. కాకపోతే 72,045 ఇండ్లకి పత్రాలు అందాయి. వీళ్ళకి సంబంధించిన 5 లక్షల రూపాయలలో మొదటి విడత ₹1,00,000 ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయబోతుంది, అలాగే మిగతా వారికి 5 లక్షల రూపాయలు ఏ విడతలలో ఎంత ఇవ్వబోతుంది అనే పూర్తి స్థాయి సమాచారాలతో పాటు ఈ వీడియోలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి కూడా తెలియజేస్తాను. ఫస్ట్ స్టేట్మెంటు మొన్న వచ్చింది మనకి. ఇది అదేంటి అంటే బేస్మెంట్ పూర్తయితే వెంటనే ₹1,00,000 జమ చేసే విధంగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మొన్న సమీక్షలో అధికారులకి సూచనలు చేశారు. ఇక్కడ చూడండి, ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్ వేగవంతం చేయాలి అని చెప్పేసి సూచనలు చేయడం జరిగింది. మొత్తం ఇక్కడ నిధుల గురించి మాట్లాడతాను. 5 లక్షల రూపాయలను 4 విడతలలో ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడత బేస్మెంట్ పూర్తవుతే 1,00,000, అర్థమైందా? రెండో విడత దర్వాజా వరకు పూర్తవుతే ₹1,25,000. మూడో విడత అది స్లాబ్ వరకు పూర్తయితే ₹1,75,000. నాలుగో విడత మరొక ₹1,00,000 ఇంటి నిర్మాణం మొత్తం పూర్తి కావాలి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మొదట మీరే ఇంటి నిర్మాణానికి నిధులని వెచ్చించాల్సి ఉంటుంది. ఉదాహరణకు పునాది తీయటం, బేస్మెంట్ వరకు లేపిన తర్వాత అధికారుల ధృవీకరణ తర్వాతనే ₹1,00,000 మీ ఖాతాలోకి బదిలీ కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇలా రెండో అప్డేట్ ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లకి ప్రభుత్వం ఐకేపీ రుణాలను అందజేస్తుంది. ఇక్కడ మనకి పాలేరు నియోజకవర్గంలో పాలేరులో దాదాపుగా 33 మంది నిరుపేదలకు అందజేసినట్లుగా మిగతా ప్రాంతాలలో కూడా ఇదే రీతిలో నిరుపేదలకి ఐకేపీ రుణాలు కానీ తదితర రుణాలను కానీ ప్రభుత్వం అందించే విధంగా చర్యలు చేపడుతుందనే సమాచారం చూసుకోవచ్చు. ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి వచ్చిన గైడ్లైన్స్లో కొన్ని ముఖ్యమైన గైడ్లైన్స్ ఏంటివంటే ఇంటి నిర్మాణం అనేది 400 చదరపు అడుగులకు తగ్గకుండా ఉండే విధంగా ఒక 2 గదుల ఉండేటట్టు, అంటే 2 BHK, ఓకేనా, 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెన్ ఉండే విధంగా నిర్మించాలి అని చెప్పడం జరిగింది. ఇలా ప్రతి దశలోనూ ఫోటో తీసి అప్లోడ్ చేసే విధంగా అధికారులు చూడాలి అని గైడ్లైన్స్లో మెన్షన్ చేయడం జరిగింది. పాత ఇంటిని ఆనుకొని కానీ ఇప్పుడున్న ఇంటికి గోడలు కూల్చివేసి కానీ ఇల్లు నిర్మించుకుంటామంటే కుదరదు. వాటికి ఈ స్కీమ్లో అవకాశం కల్పించొద్దని కూడా అధికారులకి ఆదేశాలు అనేవి ఇచ్చారనమాట. ఇక మొత్తానికి చివరి దశకి సంబంధించిన ఫైనల్ జాబితాలు ఎప్పుడు రానున్నాయి అనేది మాట్లాడుకుంటే ఇప్పటికే చాలాసార్లు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన తుది జాబితాను విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఆ జాబితా రాలేదు. మరి ఎప్పుడు వస్తుంది అంటే శ్రీరామనవమి లోపు మరి ఈ ఇండ్ల జాబితాకి సంబంధించిన అప్డేట్ని గవర్నమెంట్ ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఇప్పటివరకు అయితే ఇట్లా పలు ప్రాంతాలలో ₹1,00,000 అని చెప్పేసి, పలు ప్రాంతాలలో లోన్లు అని చెప్పేసి, పలు ప్రాంతాలలో పాత ఇంటిని మరమ్మతులు చేసుకొని లబ్ధిదారులకు అందించడం లాంటి అంశాలే వస్తున్నాయి తప్ప ఫైనల్ జాబితాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మాత్రం ప్రకటనలో రాలేదు. కానీ మనకి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించి ప్రస్తుతం వ్యవహరిస్తున్న మంత్రి గారు ఆ యొక్క అప్డేట్ని ఇచ్చారు. మార్చి 31లోగా తుది జాబితాను విడుదల చేస్తామని ఆంధ్రప్రభ ముఖాముఖిలో తెలియజేశారు. సో అదైతే అప్డేట్ ఉంది. ఇంకేమైనా అప్డేట్ ఉంటే తదుపరి వీడియోలో తెలియజేస్తాను. ధన్యవాదాలు.